హైదరాబాద్ శివారు సూరారం కాలనీకి చెందిన పద్మారావు వర్షపు నీటిలో మునిగి మృతి చెందాడు. భారీ వర్షానికి ఇంట్లోకి పెద్ద ఎత్తున నీరు చేరింది. దీంతో నిద్రపోతున్న పద్మారావు ఊపిరి ఆడక చనిపోయాడు. మద్యం మత్తులో ఉండటం వల్ల పద్మారావు మృతి చెందాడని పోలీసులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వర్షాలపై అధికారులు ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనం. ఇక్కడ బయట కూర్చొని ఉండే సాయంత్రము కూర్చున్న తర్వాత వర్షం పడుతుందని తను లోపలికి వెళ్ళడం జరిగింది. మళ్ళీ లోపలికి పోయిన తర్వాత వర్షం అనేది ఎక్కువ అయింది. మళ్ళీ ఈయనకు ఒక రూమ్ ఉన్నది, వాళ్ళ అమ్మగారికి ఒక కృష్ణవేణి వాళ్ళ అమ్మ పేరు, ఆమెకు ఒక రూమ్ ఉన్నది. మళ్ళీ ఆమె లేపి లొవ్వు వర్షం నీళ్ళు ఎక్కువ వస్తున్నాయని లేపుతుంటే ఆయన లేవకపోతే తను ఏం చేసిందంటే తన నల్ల నీళ్ళకి వెళ్ళి బయటికి గుంజుకొని రావడం చూసి ఎదురింగింటోళ్ళు కూడా కొద్దిగా సాయం చేసి తనని తీసుకొచ్చి ఇక్కడ పండబెట్టడం జరిగింది. ఈ పద్మారావు ఎవరైతే చనిపోయిండో తనకి 3 పిల్లలు, భార్య, వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు. గత 3-4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండలేరు. మళ్ళీ పద్మారావుకు ఒక పెద్దాన్ని ఉన్నాడు, నరసింహ అని, తను చనిపోయిండు. మరి 2వ ఆయన ప్రవీణ్ అనేటాయన ఉన్నాడు, ఆయన చనిపోయిండు. 3వ ఆయన లోవర్ ట్యాంక్ మాండ్ దగ్గర అశోక్ అనేటాయన ఉన్నాడు, ఆయన ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసినాం, ఆయన వస్తున్నాడు. మన 4వ ఆయన ప్రదీప్ అనేటాయన ఉండే, ఆ ప్రదీప్ అనేటాయన కూడా 25 సంవత్సరాల క్రితం ఇంట్లోకి వెళ్ళిపోయింది, ఇంతవరకు లేడు. మళ్ళీ ఈయన 5వ అతను పద్మారావు అతను, ఈయన డ్రైవర్ ఉద్యోగం చేస్తాడు. 6 నెలల నుంచి ఉద్యోగం అనేది చేయట్లేదు. ఇక్కడ తన భార్య గారు వాళ్ళు ఇక్కడ లేరు, వాళ్ళ అత్తగారింటికి వేరు దగ్గర 5